హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఈరోజు బటర్ చికెన్ చేసా. చాలా సింపుల్ వేలో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సార్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నాతో ఎలా వచ్చింది అనేసి. ఫస్ట్ మనం బోన్లెస్ చికెన్ తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్, కారం ఇవన్నీ కొంచెం కొంచెమే వేసుకోవాలి. మళ్ళీ మనం కర్రీలో వేస్తాము. ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అన్ని వేసుకొని ముక్కకు పట్టేలాగా నీట్ గా కలుపుకొని దాన్ని కొద్దిసేపు మనం ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీజర్ లో పెట్టుకున్నా. నాకున్న టైంలో మీకు కావాలనుకుంటే ఒక 4 hours అయినా పెట్టుకోవచ్చు. ఇంకో ప్యాన్ తీసుకుని దాంట్లో టొమాటోస్ కొంచెం పెద్ద సైజ్ లోనే కట్ చేసుకోవాలి. టొమాటోస్ వేసుకున్నాక అల్లం వెల్లిపాయలు వేసుకొని బిర్యానీ మసాలాలు అన్ని వేసేసాను నేను దీంట్లో. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, షాజీరా, ఇలాచి, పెప్పర్, తర్వాత లాస్ట్ లో కాజు వేసుకున్నా. దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాక బటర్ వేసుకున్నా. నేను ఒక క్యూబ్ బటర్ కట్ చేసుకొని వేసుకున్నా. ఇవన్నీ నీట్ గా బటర్ లో ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ కూడా వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకున్నాక 1 cup ఆఫ్ వాటర్ వేసి నీట్ గా బాయిల్ చేసుకున్నా. బాయిల్ చేసుకున్నది కొంచెం దగ్గర పడ్డాక మనం దాన్ని ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని క్యూబ్ బటర్ వేసుకున్నా. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే వెన్నైనా వేసుకోవచ్చు. బటర్ ఉంటే టేస్ట్ బాగుంటుందని బటర్ తీసుకున్నా. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఇప్పుడు ఈ బటర్ లో వేసుకోవాలి. నేను తీసుకున్న చికెన్ కి ఒక 2 batches గా ఫ్రై చేసుకున్నా. వేసిన వెంటనే తిప్పొద్దండి, ఇది మాడతని అనుకోవద్దు మీరు. ఒక 5-7 minutes తర్వాత తిప్పాలి. దీన్ని హై ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బటర్ లో. ఇట్లా 2 batches కంప్లీట్ చేసుకున్నా నేనైతే. ఇందాకలా టొమాటోస్ అండ్ ఆనియన్స్ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నా. ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ ని ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని తర్వాత ఒక క్యూబ్ మళ్ళీ బటర్ వేసుకున్నా నేను. బటర్ వేడవుతున్న టైంలో మనం 1 tablespoon కారం, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. 2 minutes అయ్యాక మనం ఈ ప్యూరీ వేసుకోవాలి, టొమాటో ప్యూరీ. ఇది వేసుకున్న ఒక 2 minutes కి ఇట్లా వస్తుంది. నురగలాగా వచ్చినప్పుడు మనం షుగర్ యాడ్ చేయాలి. మనకు టేస్ట్ తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత ఇట్లా బాగా మనకి పైన నురగలాగా వస్తుంది. దాన్ని రిమూవ్ చేసేయాలి మనం. ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు మనం బటర్ లో రోస్ట్ చేసుకున్న చికెన్ కూడా వేసేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి ఒక 10 minutes. ఇలా పైన ఆయిల్ వస్తున్నప్పుడు మనం ఒక చిన్న బటర్ వేస్తే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీ బటర్ చికెన్ రెడీ. అఫ్ కోర్స్ ఏ రెసిపీ అయినా మనం టేస్ట్ చేయకుండా అస్సలు పెట్టం. వేడిగా పుల్కాలు చేసుకున్నాం మేము బటర్ చికెన్ లోకి. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. డెడ్లీ కాంబినేషన్ అసలు. ఒక్కసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటది అసలు. చాలా ఈజీ ప్రాసెస్. ఈ రెసిపీ మీకు అర్థమైందని అనుకుంటున్నా, ఎందుకంటే ఈ వీడియోలో అంతా క్లారిటీగా మెన్షన్ చేసా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసా అని చెప్పేసి. నిజంగా మీరు నమ్మరు, అసలు రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది మేము చేసిన బటర్ చికెన్ అయితే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మనం 500 subscribers కి చాలా దగ్గరలో ఉన్నాం. Let's hit 500 subscribers very soon. See you in my next vlog. Bye guys.